ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం కాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వెంటనే ఈ బిల్లును జేపీసీకి నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. జమిలీ సహా ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టే ఉభయ సభలను సాధ్యమైనంత త్వరలో వాయిదా వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లో జమిలీ ఎన్నికలు జరిపించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 2034 నాటికి జమిలీ పరిధిలోకి వస్తాయని అధికారిక వర్గాలంటున్నాయి. కాగా జమిలీ ఎన్నికలకు ప్రధాన అడ్డంకులను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడడంపై దృష్టి పెట్టింది. అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణను 2027 నాటికి, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం కాసేపట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, మోదీ ప్రభుత్వం ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇకపైన ఏదైతే 2029 నాటికి ఈ యొక్క జమిలీ ఎన్నికలు జరిగేలా ఒక చట్ట సవరణలు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి చట్ట సవరణలను చేయబోతుంది. ఆ చట్ట సవరణలు చేసిన తర్వాత ఇక 2029లో ఈ యొక్క రాజ్యాంగ జమిలీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇక ఆ తర్వాత ఎప్పుడైతే ఇక 5 ఏళ్ల కాల పరిమితి ఏదైతే ఉంటుందో ఆ తర్వాత వచ్చే 5 ఏళ్ల కాల పరిమితిలో ఇక 5 ఏళ్లలో ఏ అసెంబ్లీలు ఏదైనా రద్దయినా లేకపోతే వేరే కారణంగా అక్కడ ఎన్నికలు నిర్వహించలేకపోయినా కేవలం ఒక 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక అసెంబ్లీ ఒక 2 ఏళ్లలోనే ఏదైనా అసెంబ్లీ కూలిపోతే, అంటే ఆ అసెంబ్లీ కనుక డిజాల్వ్ అయిపోతే ఇక మిగతా 3 ఏళ్ల కాలానికే ఆ అసెంబ్లీ ఉండబోతుంది. సో దానికి సంబంధించినటువంటి అపాయింటెడ్ డేట్ను మొదటి అంటే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ తర్వాత సమావేశమయ్యే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ యొక్క నెక్స్ట్ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు అన్నది రాష్ట్రపతి చెప్తారు అన్నది ఈ బిల్లులో ఉండేటువంటి సారాంశం. ఈ బిల్లు కాపీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనం చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాలు, జమిలీ బిల్లులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అందులో సబ్జెక్ట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ సబ్జెక్ట్ ఏంటి అన్నది కూడా మనం చూడొచ్చు. సో 2029కే ఈ యొక్క జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2034కి జమిలీ ఎన్నికలు అంటూ వస్తున్నటువంటి వార్తలను కూడా బీజేపీ వర్గాలు ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ బిల్లులో కూడా చాలా స్పష్టంగా 2020 అంటే డేట్ ఎప్పుడు అన్నది చాలా స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా కొంతమంది 2034కే ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే 82Aలో అంటే బిల్లులో ఉన్నటువంటి 2వ సెక్షన్లో అది 82Aలో ద ప్రెసిడెంట్ మే బై ఎ పబ్లిక్ నోటిఫికేషన్ issued on the date of the first sitting of the House of the People after general election bring into force the provision of the article and the date of the notification shall be called the appointed date. అంటే ఈ యొక్క పాయింట్ని పట్టుకొని అందరూ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ తర్వాత అపాయింటెడ్ డేట్ ఇస్తారు. ఆ అపాయింటెడ్ డేట్ తర్వాతనే
ఈ యొక్క జమిలీ ఎన్నికలు జరుగుతాయంటూ అందరూ దీన్ని తప్పుగా అన్వయించుకోవడం జరిగింది. అందుకే 2034కి ఈ యొక్క ఎన్నికలు జరగబోతాయని చెప్తున్నారు. కానీ ఆ అపాయింటెడ్ డేట్ ఎందుకు అంటే 5 ఏళ్ల కాల పరిమితిని ఫిక్స్ చేయటం కోసం ఇచ్చే అపాయింటెడ్ డేట్ అది. అంతేగాని జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అపాయింటెడ్ డేటు కాదు అన్నది ఇప్పుడు బీజేపీ వర్గాలు అదేవిధంగా అధికారులు ఇచ్చినటువంటి ఒక వివరణ అని మనం చెప్పొచ్చు. కాబట్టి జమిలీ ఎన్నికలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కావాలంటే ఇప్పుడే ఈ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క లోక్సభని రద్దు చేయటం, ఆ తర్వాత మిగతా లోక్సభలన్నింటినీ కూడా రద్దు చేసి జమిలీ ఎలక్షన్లు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఆ అధికారాలను కూడా ఈ బిల్లు కల్పిస్తుంది రాష్ట్రపతికి. తర్వాత కొన్ని అసెంబ్లీలు ఏవైతే అనివార్య కారణాల వల్ల ఆ అసెంబ్లీలకి సంబంధించి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేకపోతే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ ఇస్తే దాన్ని రాష్ట్రపతి ఆమోదించి రాష్ట్రపతి దానికి సపరేట్గా దానికి కూడా అనుమతించేందుకు కూడా ఒక ప్రొవిజన్ను ఇందులో ఇవ్వటం జరిగింది. కాబట్టి జమిలీ ఎన్నికలు అన్నవి ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు 2029లోనే ఎందుకు జరుగుతాయి అన్నది మనం కనుక చూస్తే ఇప్పుడు 10 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. 15 ఏళ్ళు ప్రధానిగా మోదీ ఉండాలనుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఏదైతే రికార్డును సృష్టించారో ఆ రికార్డును బద్దలు కొట్టాలని మోదీ భావిస్తున్నారు. కాబట్టి 15 ఏళ్ల కాలం పాటు ఆయన ప్రధానిగా కొనసాగుతారు. 2029 సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ రైట్ Bill 2024 further to amend the Constitution of India, ये आइटम नंबर 18 में है और आइटम नंबर 19 में जैसे आपने कहा ऑनरेबल स्पीकर सर, with your permission I wish to move for leave to introduce the Union Territories Laws Amendment Bill 2024 further to amend the Government of Union Territories Act 1963, the Government of National Capital Territory of Delhi Act 1991,